రోజులు మీ యొక్క నది స్నాన ఫలం చేయాలనే సంకల్పము మరి మీరు ఈ యొక్క వ్రతానికి విఘ్నం కలగకుండా చూసే బాధ్యత. అంటే మనకు అప్పుడు ఏవి కూడా దోషాలు రావన్నమాట. మనకి అంట్లు అలాంటివన్నీ వస్తుంటాయి కదా, అవి రాకుండా వాళ్ళు కాపాడుతారు. అలాగే కార్తీక మాసం 30 రోజులు కార్తీక పురాణంలో చెప్పినట్లు స్నాన సంధ్య తప దీపాదులు క్రమం తప్పకుండా మునులు అందరూ కూడా సూతుని ఆధ్వర్యంలో ఆచరించాలి. ఇలా 30వ రోజు కూడా యథావిధిగా కార్యక్రమాలు జరుపుకొని అందరూ సూతుని ముందు ఆసీనులయ్యారు. సూత మునీంద్ర అత్యంత పుణ్యప్రదమైన ఫలవంతమైన కార్తీక పురాణము ఆలకించి ధనులమయ్యాం. అయితే కొన్ని సందేహాలు. మహర్షి కలియుగంలో మానవులు ఈ యొక్క సుఖాలకు దాసులై అవినీతి పరులై అత్యాస ఆధర్మవర్తనలై సంసార సాగరంలో తరించలేకపోతున్నారు. ఇటువంటి వారు సులభంగా తరించుటకు మార్గం ఉందా? అసలు మోక్ష సాధనకై ఉపయుక్తమైన ధర్మం ఏది? అజ్ఞాన అంధకారాన్ని తొలగించి పుణ్య ఫలాన్ని ప్రసాదించే కార్యమేది? మానవులు సులభంగా మోక్షం పొందగల తరుణోపాయం ఏమిటి? మాకు చెప్పండి అని ఈ మునులంతా అడిగినారు వాళ్ళ పెద్ద గురువైన మునిని. అప్పుడు మహర్షి నవ్వి, సౌనకాదులారా, కలియుగంలో కల్మషాలు ఎక్కువ. ఆ జీవులకు మోక్షం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. 30 రోజులు మనల్ని అలరించి ఆనందపరిచి భక్తి ప్రవృత్తులతో ముంచిన కార్తీక వ్రతం, కార్తీక పురాణాలే మోక్షానికి సులభోపాయం. శ్రీహరికి ప్రియమైన ఈ కార్తీక మాసం కర్మసాక్షి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు తులారాశిని ఉంటాడు కనుక ఈ కార్తీక మాసము నెల రోజులు స్నానము, తర్పణము, శివాభిషేకము, హరి అర్చన, శక్తి కొలది దారధర్మాలు, నిరుపేదలు సులభంగా ఆచరించేటివి ఏమిటంటే దానాలు ధర్మాలు లేని వాళ్ళు ప్రతిరోజు కార్తీక మాసంలో ఉదయమే నిద్రలేసి స్నానం చేసి నదులకు వెళ్ళలేకుండా ఆ యొక్క బకెట్లో చేయిబెట్టి, ఓ గంగాదేవి, మీ యొక్క కాశీ గంగా స్నాన ఫలం నాకు ఇవ్వమ్మా అని ఒకసారి మొక్కొని దాంట్లో ఆమె వచ్చి నిలబడిన తర్వాత మనం స్నానం చేయొచ్చు. అందుకే నీళ్ళ మీద మనం బకెట్ మీద చేపెట్టి, ఓ గంగాదేవి, ఈ నీటిలో నువ్వు ఉండి నీ యొక్క నది స్నాన ఫలం నాకు అని అడుక్కోవాలా. మనం ఎక్కడ నదులు తేవాలా. అలాగే పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక దేవాలయానికి ఒక దీపం పెట్టాలి. అది చేతగాలే కార్తీక దీప దర్శనం చేయాలి. అది చేతగాలే కనీసము ఒక ఉపవాసము పొద్దున్నుంచి రాత్రి వరకు ఉందామా, లేదు మధ్యాహ్నం తినే ఉపవాసం ఉందామా, అలా రకరకాలుగా మనకు ఉన్నంతలో చేయొచ్చు. దానము అనేది మన శక్తి లేనప్పుడు ఏదైనా చేయొచ్చు. ఒక పూట ఒక వ్యక్తికి ఆకలితో ఉంటే అన్నం పెట్టినా అది కూడా దానం కిందికే వస్తుంది. పురాణం అది ఇది ఏం చేత కాదు, నాకు పోయి ఒకసాట పురాణం ఏదన్నా చెప్తా అంటే దాన్ని వినడము, లేదు అది దేవాలయంలో దేవుని దర్శనము, ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మనం చేయాలన్నమాట. కాబట్టి మనం ఏది ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళడం కూడా చాలా మన దుష్కర్మాలన్నీ పోగొడుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో తులసి వ్రతాలు ఇవన్నీ చేస్తారు. ఈరోజు ఏమిటి అంటే పోలి అనే ఒక సాకలామె 5 మంది తోడి కోడళ్ళల్లో లాస్ట్ ఆమె. ఈ కోడలంటే వాళ్ళకు నచ్చదంటే మనకు కూడా కొందరు నచ్చరు, మనకు కొందరికి నచ్చవు. గత జన్మ వైరాలు ఉంటాయి. వీళ్ళ 4 కోడళ్ళు అత్త కలిసి ఈమెను బాగా సతాయించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఈ కార్తీక మాసంలో అందరూ 4 కోడళ్ళు అత్త స్నానానికి పోతారు కానీ మేము పిలిచరు. మేము వచ్చేసరికి అన్ని పనులన్నీ చేసి పెట్టి మనం సాకిరేవుకి వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళేవాళ్ళు. ఈమె ఏం చేసేది పాపము, వాళ్ళందరూ పోయినాక మజ్జిగ చిలుకుతుంది, వెన్నంతా తీసి పెడుతుంది, కవ్వాన్ని కరుచుకుంటుంది కదా, అదంతా బొటికి నీళ్ళతో గీక్కొని తీసి దాంతో ఒత్తిది. అత్తకు తెలియకుండానే దొంగ పనులు చేయాలి. ఆమె అత్తకు తెలిస్తే కొడతాది, నీకెందుకు పూజలని. ఆ ఒత్తి అంతా తడిపి అది దీపం పెట్టి అత్త చూస్తుందని మళ్ళీ సాకలి బాను బొల్లిచ్చేది. ఆమె చూడకూడదు, వచ్చేసరికి దీపం వెలుగుతుంటే కొడతాది కదా అని. ఇలా నెల రోజులు చేసిన తర్వాత లాస్ట్ రోజు ఏమవుతుందంటే శ్రీమన్నారాయణమూర్తి ఆమె దీపం పెడతానే వచ్చి ఈమెను స్వర్గానికి తీసుకెళ్తుంటాడు. పోయేటప్పుడు మనలాగా అమ్మలక్కలు నదికి స్నానం పోయి ఉంటారు కదా, అందరు పైకి చూస్తే ఇది పోతుంటుంది. పోలీస్ స్వర్గం పోతుందని అందరు పైకి ఎత్తి చూస్తే ఈ అత్త తోడి కోడలు ఉరికిపోయి పట్టుకుందామంటే యాడుంది, వెళ్ళిపోయింది ఆమె. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో ఏం చేసినా పరమాత్ముడికి ఇష్టమే. అది మనది మా చిన్నదే, మాకు వసతి లేదే. వసతి ఉన్న టైంలోనే, వసతి లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. కనీసము ఏమి చేత కానప్పుడు పోయి ఒక దేవాలయంలో దేవుని దర్శనం అన్నా చేసుకున్నా మనకి
దానికి తగిన ఫలం వస్తుంది. కార్తీక మాసంలో ఏం చేసినా ఫలితం వస్తుందమ్మా. ఇంకా తలా 2 అక్షంతలు తీసుకోండి, అష్టోత్తరం చెప్పి టెంకాయ కొట్టేసి అయిపోతేస్తాం. తీసుకోండి, తలా 2 పెట్టుమ్మా. పట్టుకోండి అండి అన్ని, తలా ఒక పువ్వు ఇచ్చుకుంటా రాదమ్మా. 2 అక్షంతలు ఇదమ్మా తీసుకోరు సార్. అన్నీ అష్టోత్తరం అయిపోయినాక వేసుకోండి, ఏం కాదులే. అంటూ ఏముంది, అన్నీ ఇచ్చిన దేవుడా, మనదే ఉంది, మనస్సుకు అంటూ ఉండకూడదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈశ్వరాయ. ఓం నమ శివాయ. ఓం శంభవే. ఓం నమ శివాయ. నమ శివాయ. మీరు అన్ని వలకడం మొదలు పెడితే అయిపోతారు. ఓం పినాకినే నమః. ఓం నమ శివాయ. శేఖరాయ నమః. ఓం నమ శివాయ. దేవాయ నమః. ఓం నమ శివాయ. కపర్దినే నమః. ఓం నమ శివాయ. క్షయ నమః. ఓం నమ శివాయ. నీలలోహితాయ నమః. ఓం నమ శివాయ. శరాయ నమః. ఓం నమ శివాయ. పానయే నమః. ఓం నమ శివాయ. వే నమః. ఓం నమ శివాయ. నే నమః. ఓం నమ శివాయ. నాదాయ నమః. ఓం నమ శివాయ. ప్రియాయ నమః. ఓం నమ శివాయ. శివాయ నమః. ఓం నమ శివాయ. జయాయ నమః. ఓం నమ శివాయ. వే నమః. ఓం నమ శివాయ. నే నమః. ఓం నమ శివాయ. వే నమః. ఓం నమ శివాయ. సాయ నమః. ఓం నమ శివాయ. జనకాయ నమః. ఓం నమ శివాయ. విక్రమాయ నమః. ఓం నమ శివాయ. నమః. ఓం నమ శివాయ. పతయే నమః. ఓం నమ శివాయ. వే నమః. ఓం నమ శివాయ. కాలాయ నమః. ఓం నమ శివాయ. వే నమః. ఓం నమ శివాయ. నమః. ఓం నమ శివాయ. నమః. ఓం నమ శివాయ. ఓం మృగపానయే నమః. ఓం నమ శివాయ. కారాయ నమః. ఓం నమ శివాయ. వే నమః. ఓం నమ శివాయ. వాసవాసినే నమః. ఓం నమ శివాయ. కాయ నమః. ఓం నమ శివాయ. కాయ నమః. ఓం నమ శివాయ. కాయ నమః. ఓం నమ శివాయ. సముద్రిత విగ్రహాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కాయ నమః. 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 ఓం నమ శివాయ. బలే నమః. ఓం నమ శివాయ. కాయ నమః. ఓం నమ శివాయ. కాయ నమః. ఓం నమ శివాయ. భద్రాయ నమః. ఓం నమ శివాయ. నాదాయ నమః. ఓం నమ శివాయ. నిరజసే నమః. ఓం నమ శివాయ. కాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శనాయ నమః. ఓం నమ శివాయ. కాయ నమః. ఓం నమ శివాయ. నమః. ఓం నమ శివాయ. దివాసాయ నమః. ఓం నమ శివాయ. కాయ నమః. ఓం నమ శివాయ. 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 లోచనాయ నమః. ఓం నమ శివాయ. 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 కార్తీక మాస వ్రత సమాప్తి కోసం ఈరోజు సద్గురు సాయినాథ ముందర శ్రీ శివశంకర అష్టోత్తర పూజాంచ కరిసే సమర్థ సర్వరూప స్వరూపాయ నమ సద్గురు సాయినాథాయ నమ అష్టోత్తర పూజాంచ కరిసే. దండం పెట్టుకోండి. ఊరిక చూపియండి ధూపాలు. పురుషం యదాదుహా కథితావ్య కల్పియన్ ముహం గీమౌరు పాదా ఉచ్యతే. ఓం భక్త సుల్భాయ నమ ధూపమాగ్రాయ బ్రహ్మణ్యవస్యం కమా సిద్ధౌరాజన్య ఊరుతో దశ్య యద్వైశ్యం సద్రో శూద్రో జాయత. ఓం శ్రీ సుందర విగ్రహాయ నమ. చేసి చూపించండి. మా దీపం దర్శయామి. చంద్రమా మనుషా జాతా చక్షు సూర్యో జాయత ముఖాదింద్రాచాగ్నిచ ప్రాణర్ద్వాయుర్జాయత సర్వ విశ్వాత్మనే నమ. కదలీపల టెంకాయ కొట్టాలి కదమ్మా, కొట్టండి. ఎవరో ఒకరు ఈ పక్క ముందరికి వచ్చి కొట్టండి. ఎవరైనా కొట్టండి. ఎవరు కొడితే ముందులే అంతా. ఎవరు కొట్టినా సాయిబాబా సాయిబాబా అనుకోని అది అయిపోయేద్దాం. కదలీపల నారికేల పల జామ పండ్లు నైవేద్యం. అట్లా తూడలు పెట్టాలని అక్క. ఏంది ఏం పెట్టాలని? ఏదోలే ఆయన అన్న ఆయన
ओम भूर्भुवस्सुहं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् सत्विन्द्रियमर्षिञ्चामृतं तेजोबणमृतं समृतं प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा अपानाय स्वाहा ब्रह्मण्ये स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताभिधानमस्य हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं मुखे आचमनीयं समर्पयामि नाभ्यासगन्धरिक्षौ शीर्षौ दोषौ मुहूर्तता भूमिर्धस्तोत्रं ददा लोकमकल्पयां श्री आगमानस्य गोचराय नमः సువర్ణ దక్షిణ తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఒత్తులు ఇస్తుంది, హారతి ఇచ్చి వెళ్ళిపోదాము. తల ఒకటి తీసుకొని తల ఒకటి తీసుకోండి మా, లేకుంటే తెచ్చుకోరు ఉన్నాయి మస్తు. తీసుకో పార్వతమ్మ, ఏమంటారు రాదు. ఇది ఆచారం పెట్టవా, నువ్వేం పోతే తీసుకోలే, పెట్టేసినావా? ఏమలే, లాస్ట్ రోజైనా దొరికినావు మాకు, నువ్వు నీకు మేము అమ్మయ్య వెలిగించుకో. మళ్ళా మళ్ళీ ఇద్దాం, మళ్ళీ ఉండవాళ్ళమయ్య, ఆరిపోవాలి ఇంకా లాస్ట్ కదా. వెలుగది మంచిది కూడా అది స్మెల్ మనకు. పట్టుకో పండి పండి ఒకరు వాడు. సర్వాణి రూపాన్ని విచిత్రధీరహ నామాని. దా ఇచ్చురా, నువ్వు కూడా ఏం నిలబడితే మీ ఇద్దరు ఇవ్వండి. అందరు అయిపోయినారా? వేసుకోండి అందరు. ఎవరైనా ఇయ్యని వాళ్ళు ఉంటే ఇయ్య చేయండి. అయిపోయిందా పద్మ? నువ్వు ఇచ్చినావమ్మా? అయిపోయిలే, వాళ్ళందరూ ఇచ్చే నేను ఇచ్చినట్టే అయిపోయా. నేను చెప్పింది మీరు చేసినారంటే నాకు ఒక 2 గంటలు వేదానేదమ్మం ఆదిత్యవర్ణం రూపాన్ని విచిత్ర నామాని కృత్వాయ సర్వప్రజామ్య గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ విశ్వమానాంచ అమృతే సంతత శ్రీరస్తు సర్వమంగళాని బంధు సర్వ సంకల్ప పరిపూర్ణ వేదోక్త. అందరు తీసుకున్నారా హారతి? కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. ఆం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయువు ఓం తదాత్మ ఓం తత్ సత్యం ఓం తతోర్నమః. అంతరచేతి భూతేషు గుహం త్వం విష్ణు స్వం రుద్ర స్వం బ్రహ్మ త్వం తమ్మ అపాజ్యోతి రసోమృతం విషాణం సర్వవిద్యానాం ఈశ్వరం సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మమే సదాశివోహం ఋతుకుం సత్యం కృష్ణపింగళం ఊర్వరేద్దం విరూపాక్షవై నమో నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఆకాశకృతం తువే మేఘాగచరిసారం సర్వదేవ నమస్కారం. సాయిష్యం ప్రతిగచ్చతి కాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదీక్షణం పదే పదే పాపోహం పాపకర్మహం పాప సంభవ పాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అద్యా శరణం నాస్తి అవేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రచ్చ రచ్చ మహేశ్వర రచ్చ రచ్చ సాయినాథ. సర్వదేవతా స్వరూపాయ నమః. ఆత్మప్రదీక్ష నమస్కారం సమర్పయామి. సాయినాథ సద్గురువ సాయినాథ. ధ్యాన ఆవాహన షోడశ స్తనందారాంచి ఆమరామిచ్యామి నృత్యం దర్శయామి గీతం శ్రావ్య ఆందోళకార అశ్వారోహం గజారోహం సమస్త భక్తోపచార శక్తోపచార రాజోపచార పూజాంజ కరిష్యే. అది ఉద్దరేణి అన్న పెట్టింది అదరా, ఉద్దరేణి లోపల ఉందేమో. కామచరణం సాయి పాదోదకం ఐరారోగ్యేశ్వరం
కాన్మతిహరణం సాయి పాదోదకం ఐరారోగ్యేశ్వరాత్రు అకాన్మతిహరణం సాయి పాదోదకం ఐరారోగ్యేశ్వరి కాన్మతిహరణం సాయి పాదోదకం ఐరారోగ్యేశ్వర్య ప్రాప్తిరస్తు. ఈరోజే లేట్ లేసిన లేకపోతే కొంచెము కేసరి చేసుకొని వచ్చింది. కాన్మతిహరణం సాయి పాదోదకం ఐరారోగ్యేశ్వర్య ప్రాప్తిరస్తు. ఇద్దరు తలా కొంచెం అట్టిపండు ఇచ్చి జాంపండ్లు ఇచ్చేసేయండి. ఇచ్చేయి తల ఆకాశ దీపం ద్వారకామాయి. అదే నన్ను బాధ పెట్టేవారు కదా, మళ్ళా అది దీపం పెడితే కొట్టాలని మళ్ళీ సకల్పాన్ని బొల్లిచ్చేదండి. మళ్ళా వెన్నో వాడుకుంటే తక్కువే కాదని అదంతా కవ్వాన్ని పీకి ఒత్తి తడిపి చేసేదండి. ఏం చేస్తారు ఈ శతగానప్పుడు బలవంతులైనప్పుడు ఏం స్వర్గం కథ.